హాయ్, హలో, అస్సలాము అలైకుం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై బిజీ లైఫ్. బోటి కర్రీ ఇలా వండారంటే టేస్ట్ అదిరిపోవాల్సిందే. బోటి కర్రీ అంటే చాలా మందికి ఇష్టం, కానీ వండడం పెద్దగా రాదు. బోటిని క్లీన్ చేయడానికి సమయం పడుతుందని చాలామంది తినేందుకు ఇష్టపడరు. బోటి క్లీన్ చేయడం ఒక ఎత్తు అయితే, మరో ఎత్తు ఎంత బాగా వండితే అంత రుచిగా ఉంటుంది. ఈ కర్రీ ఒక్కసారి వండుకొని తిన్నారంటే అస్సలు వదిలిపెట్టరు. వేడి వేడి అన్నంలో ఈ బోటి కూర వేసుకొని తింటే తిన్నవారు ఆహా అనాల్సిందే. రుచి కోసమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ముందుగా బోటిని ముక్కలుగా చేసి వేడి నీళ్ళల్లో వాష్ చేసుకొని పెట్టుకోవాలి. ముక్కలు చేసుకున్న బోటిని ఇలా వేడి నీళ్ళలో వేసి క్లీన్ చేసుకోవాలి. ఈ బోటి శరీరంలో రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. బోటిని వేడి నీళ్ళలో వేస్తే క్లీన్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఈ బోటిని ఎంత వేడి నీళ్ళలో వేసి క్లీన్ చేస్తే అంత వాసన రాకుండా ఉంటుంది. చూడండి, చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇలా ఈజీగా వచ్చేసింది వేడి నీళ్ళలో వేస్తే. చూసారా, వీడియో క్లిప్లో చూస్తున్నారు కదా ఎంత క్లీన్గా అయిందో చూసారా. మీకు చేత్తో చేయడం కష్టంగా అనిపిస్తే ఇలా చాకుతో కూడా క్లీన్ చేయవచ్చు. వేడి నీళ్ళలో వేసి ఇలా చాకుతో చేస్తే క్లీన్ అయిపోతుంది. నేను 2 సైడ్ కూడా ఇలా క్లీన్ చేసుకుంటున్నాను. 2 గంటలు కష్టపడితే అంత రుచికరమైన భోజనం చేయవచ్చు. మనం ఎంత కష్టపడి చేసామో కర్రీ టేస్ట్లో తెలిసిపోతుంది మా కష్టం ఏంటో. చూడండి, నేను 2 సైడ్స్ కూడా క్లీన్ చేసాను. ఇప్పుడు చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ బోటి క్లీన్ చేయడానికి సమయం పడుతుందని చాలామంది తినేందుకు ఇష్టపడరు. కానీ ఇంత కష్టపడి చేసిన తర్వాత ఇంట్లో వాళ్ళు కర్రీ చాలా బాగుంది అనగానే మనం పడ్డ కష్టం మొత్తం మర్చిపోతాం కదా. ఇంట్లో వాళ్ళు చెప్పే ఆ ఒక్క వర్డ్తో మేము పడ్డ కష్టం మొత్తం మర్చిపోతాము. చూడండి, నేను ఇక్కడ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. ఈ పీసెస్లో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని, కల్లుప్పు ఉంటే కల్లుప్పు వేసుకొని ఇలా బాగా స్మెల్ రాకుండా కడగాలి. చూడండి, వాటర్ వేసి 2 లేదా 3 టైమ్స్ కడగాలి. ఈ బోటి కర్రీని ఎలా వండాలో, కావలసిన పదార్థాలు ఏంటో ఇప్పుడు వీడియోలో చూసేద్దాం. కుక్కర్లో క్లీన్ చేసుకున్న బోటిని వేసుకోవాలి. అలాగే టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే కట్ చేసుకున్న పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే 1 ఆనియన్ కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్ వేసుకున్న తర్వాత స్పూన్తో బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత 1.5 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. 5 లేదా 6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. అలాగే నేను ఇక్కడ ఒక ఎండు కొబ్బరిని తీసుకున్నాను. పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు. అలాగే నేను ఇక్కడ 4 లవంగాలు, 4 చెక్క పలుకులు తీసుకున్నాను. కొబ్బరిని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ 4-5 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని బోటి ముక్క ఉడికిందా లేదా అని చూసుకోవాలి. 50% ఉడికిన తర్వాత కొబ్బరి పేస్ట్ వేసుకోవాలి. అలాగే 2-3 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. నీస్ వండుకున్నప్పుడు నేను కారం కొంచెం ఎక్కువనే వేసుకుంటాను. అలాగే 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని 5 మినిట్స్ వరకు మగ్గనివ్వాలి. 5 మినిట్స్ తర్వాత 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత మళ్ళీ 2-3 విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. 2-3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసుకోవాలి. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసుకోవాలి. గ్రేవీ కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం గ్రేవీ పెట్టుకుంటారు. తిక్కగా కావాలనుకున్న వాళ్ళు కొంచెం తిక్కగా పెట్టుకుంటారు. చూడండి, నేను స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసాను.
ఈ బోటి కర్రీని ఒక్కసారి ఇలా వండుకొని తిన్నారంటే అస్సలు వదిలిపెట్టరు. వేడి వేడి అన్నంలోకి ఈ బోటి కూర వేసుకొని తింటుంటే ఆహా ఏమి రుచి అనాల్సిందే. నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.